10వ తరగతిలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు మంత్రి లోకేష్ చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యూటీఎఫ్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ హైస్కూల్లో చదివిన విద్యార్థుల ఫలితాలు వారి ఫోటోలతో సహా కార్పొరేట్కు ధీటుగా మీడియాలో ప్రచారం చేసిన ఘనత లోకేష్కే దక్కుతుందన్నారు. ప్రస్తుతం తన పదవీ కాలం వచ్చే ఏడాదితో ముగుస్తుందని మరోసారి యూటీఎఫ్ పలు ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిగా నిలబెట్టాయని వెల్లడించారు. గారు కావచ్చు, లేదంటే ప్రభుత్వం లేదా ఉపాధ్యాయులు పడినటువంటి కష్టం ఫలితంగా ఈ రోజున కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్స్ వచ్చినాయి. మన జిల్లాలోనే యలమంచిలి మండలం మట్లపాలెం హై స్కూల్లో ఒక అమ్మాయికి 592 మార్కులతో ఈ రోజున జిల్లా టాపర్ గా ప్రభుత్వ పాఠశాలలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఆ పాఠశాలని కాదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 500 దాటి మార్కులు 590 దాటి దాదాపు 30 నుంచి 40 మందికి మార్కులు వచ్చినాయి. ఆ విధంగా అనునిత్యము ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, సామాన్య ప్రజానికం గొంతుకై ఈ 16 నెలల కాలంలో కూడా వారి వైపునే మాట్లాడినటువంటి పరిస్థితి. బిగొస్తే ఒక్క రోజు కూడా ఇంటికి దగ్గర లేకుండా మూడవ వైపు ఏంటంటే నాకు ఓటేసినటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి, అంటే మన ఈ జిల్లా పెద్ద కాన్స్టిట్యున్సీ 110 మండలాలు, 14 పట్టణాలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 127 మండల పట్టణ కార్పొరేషన్లో కూడా ప్రతి పాఠశాలకి, ప్రతి కాలేజీకి వెళ్ళి వారికి నాకు ఓటేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా పాఠశాల సమస్యలు కావచ్చు, ఆ సమస్యల్ని నేను తీసుకుని విద్యాశాఖ మంత్రికి ప్రాతినిధ్యాలు చేయటం, ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశాం.